ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము 14వ శ్లోకము చదువుకొని భాష్యం కూడా తెలుసుకున్నాము. దానిపైన శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారి యొక్క గూఢార్థ దీపిక అందులో చూద్దాము. పేజీ నంబర్ 72, 43వ అంకం. నను ఆత్మనః నిత్యత్వే విభూత్వే చ న వివదామః ప్రతిదేహం ఏకత్వంతో న సహామహే. ఇక్కడ ఇంత దగ్గర ఆత్మ నిత్యమున్నది, విభూ ఉన్నది, సకల దేహాలలో వ్యాపించి ఒకటే ఆత్మ ఉంది అని ఇంత దగ్గర ఏదైతే సిద్ధాంతి చెప్తూ వచ్చాడో దాని మీద శంక చేస్తున్నాడు. ఆత్మనః నిత్యత్వే విభూత్వే చ న వివదామః. మరి ఇంత దగ్గర ఆత్మ నిత్యమున్నది, మరి విభు అంటే వ్యాపకం ఉన్నది అని మీరు చెప్తూ వచ్చారు. ఆ విషయంలో మేమేం వాదం చేయడం లేదు, మేము స్వీకరిస్తాం. ఆత్మ నిత్యం ఉంది, మరి వ్యాపకం కూడా ఉంది, మేము స్వీకరిస్తాం. కానీ ప్రతిదేహం ఏకత్వంతో నా సహామహే. కానీ ప్రతి శరీరంలో ఒకటే ఆత్మ ఉంది అని మీరు అంటున్నారు కదా, అది మాకు సహనం కాదు అంటాడు. ఎందుకనంటే ప్రతి దేహంలో ఒక్కొక్క ఆత్మ వేరువేరుగా ఉంది, అనుభవం ఉంది. లోకంలో నేనంటే నువ్వు కాదు, నువ్వంటే నేను కాదు. వానికి ఒకనికి సుఖ దుఃఖం కలుగుతుంది, ఇంకోని కలగది. ఒకడు ఏడుస్తాడు, ఒకడు నవ్వుతాడు. భిన్న భిన్నంగా వ్యవహారాలు కనపడుతున్నాయి. ఒకటే ఆత్మ అయితే ఒకనికి సుఖం కలిగితే అందరికీ సుఖం కలగాలి, ఒకనికి దుఃఖం కలిగితే అందరికీ దుఃఖం కలగాలి. ఈ సుఖ దుఃఖాల యొక్క సాంకర్యం ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి దేహానికి ఆత్మ వేరుగానే ఉంది అని స్వీకరించాలి, అంతేగాని ఒకటే ఆత్మ అని చెప్పడానికి వీల్లేదు. వ్యాపకం ఉంది, నిత్యం ఉంది అంటే మేము ఒప్పుకుంటాం. కానీ ఒకే ఆత్మ అందరి శరీరాల్లో ఉంది అని అంటే మాత్రం మేము ఒప్పుకోము. ఇది వైశేషిక దర్శన అనుసారంగా ఈ శంక. తథాహి, అదే ఆ పూర్వపక్షి తాను ఇప్పుడు ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో దాన్ని ఇంకా స్పష్టం చేస్తున్నాడు. చూడు, బుద్ధి, సుఖ, దుఃఖ, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, ధర్మ, అధర్మ, భావనాఖ్య నవ విశేష గుణవంతః ప్రతి దేహం భిన్నాః ఏవా. వాళ్ళు ఏమంటారంటే జీవాత్మలో 9 విశేష గుణాలు ఉన్నాయంటారు. ఆ గుణాలతో యుక్తంగా ఆత్మ ఉంది, గుణ విశిష్టమై ఉంది ఆత్మ. ఆ 9 గుణాలు ఏవి? బుద్ధి అంటే జ్ఞానం, బుధ జ్ఞానే. సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, ధర్మము, అధర్మము, మరి భావనాఖ్య సంస్కారం. భావనాఖ్య సంస్కారము ఇది జీవుల్లో ఉంటుంది, అంతఃకరణంలో ఉంటుంది. విషయాలను అనుభవించినటువంటి అనుభవము అనుభవ కాలంలో అనుభవాన్ని ఇస్తుంది. అనుభవం నష్టమైపోయిన తర్వాత ఆ అనుభవం యొక్క సూక్ష్మ అవస్థ సంస్కారము అంతఃకరణంలో ఉంటుంది. అది కాలాంతరంలో మళ్లీ ఉద్భవం అవుతుంది. ఇది భావనాఖ్య సంస్కారం అంటారు. ఈ విధంగా 9 విశేష గుణాలు ఉన్నాయి. ఇవన్నిటికీ గుణాలు అంటారు వాళ్ళు. బుద్ధి, సుఖ, దుఃఖ మొదలైన 9టికి గుణాలు అంటారు. అట్లా 24 గుణాలు ఒప్పుకుంటారు. అందులో ఆత్మయందు ఈ 9 విశేష గుణాలు ఉంటాయి. ఈ గుణాలు కలిగినటువంటి జీవాత్మ ప్రతి దేహం భిన్న ఏవా. ప్రతి శరీరానికి వేరువేరుగానే ఉంది. అన్ని శరీరాల్లో ఒకటే ఆత్మ ఉందని మీరు చెప్పారు, అది సత్యం కాదు, అది కుదరదు. ఆత్మ నిత్యమున్నది, విభూ ఉన్నదంటే మేము ఒప్పుకుంటాం. వైశేషికులు ఈ విధంగా ఒప్పుకుంటారు. ఆత్మ నిత్యమని ఒప్పుకుంటారు, వ్యాపకం ఉన్నదని ఒప్పుకుంటారు, మరి గుణ విశిష్టమని ఒప్పుకుంటారు, మరి ప్రతి దేహానికి వేరువేరుగా ఉంది అని ఒప్పుకుంటారు. నిత్యము వ్యాపకము లోపల వేదాంతానికి వారికి ఏమి తేడా లేదు. కానీ ప్రతి శరీరానికి వేరువేరు ఆత్మ ఉందని వైశేషికులు అంటారు. వేదాంతులు అన్ని శరీరాల్లో ఒకటే ఆత్మ ఉందంటారు. వైశేషికులు గుణ విశిష్టము ఆత్మ అంటారు, వేదాంతులు గుణరహితము ఆత్మ అంటారు. ఇంత తేడా ఉంది. కాబట్టి నిత్యాః విభవః చ ఆత్మానః ఇది వైశేషికాః మన్యంతే. నిత్యమున్నది, వ్యాపకమున్నది, కానీ గుణ విశిష్టం ఉన్నది, మరి ప్రతి శరీరానికి భిన్న భిన్నంగా ఆత్మ ఉంది అని ఈ విధంగా వైశేషికులు అంటారు. ఇమమేవ చ పక్షం తార్కిక మీమాంసకాదయః అపి ప్రతిపన్నాః. ఈ వైశేషికులు చెప్పిన విషయమే తార్కికులు అంటే నైయాయికులు, ఎందుకంటే న్యాయ వైశేషిక ఇద్దరు కూడా తార్కికులే, ఇద్దరు అన్నదమ్ములు అనుకో. సాంఖ్యులు యోగులు
వాళ్ళు కించిత్ భేదం ఉంది, కానీ సర్వసామాన్యమే. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే, సాంఖ్యులు యోగులు. ఇక వైశేషికులు నైయాయికులు, వీరు కూడా అన్నదమ్ములే, ఇద్దరు తార్కికులే. కించిత్ భేదం ఉంది తార్కికుల్లో, మరి వైశేషికుల్లో కించిత్ భేదం ఉంది. నైయాయికులు 16 పదార్థాలు ఒప్పుకుంటారు, వైశేషికులు 7 పదార్థాలు ఒప్పుకుంటారు. ఇంతనే. ఈ విధంగా తార్కికులు మరి మీమాంసకులు కూడా, పూర్వమీమాంసా శాస్త్రకారులు మీమాంసకులు కూడా ఈ వైశేషికులు చెప్పిందే ఒప్పుకుంటారు. వాళ్ళు అంటే ఆత్మ నిత్యం ఉన్నది, విభు ఉన్నది, కానీ ప్రతి శరీరానికి భిన్నం ఉన్నది అని వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక సాంఖ్యాస్తు విప్రతిపద్యమానాః అపి ఆత్మనః గుణవత్వే ప్రతిదేహం భేదే నా విప్రతిపద్యంతే. అయితే సాంఖ్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఆత్మ గుణ విశిష్టము అని ఒప్పుకోరు, నిర్గుణం ఉన్నదని ఒప్పుకుంటారు. ఆత్మ వేదాంతులు కూడా నిర్గుణం అని చెప్తారు, సాంఖ్యులు కూడా ఆత్మ నిర్గుణం అని చెప్తారు. విభు అంటే వ్యాపకమని ఒప్పుకుంటారు, నిత్యమని కూడా అంటారు. కానీ ప్రతి దేహం భిన్నాహ, ప్రతి శరీరానికి ఆత్మ వేరు వేరే ఉంది. ఆత్మ నానత్వాన్ని ఒప్పుకుంటారు సాంఖ్యులు కూడా. అందుకని వీళ్ళు కూడా పూర్వపక్షంలోనే వస్తారు. ఆత్మ నానత్వాన్ని ఒప్పుకుంటున్నారు. వైశేషికులు ఒప్పుకుంటారు, తార్కికులు ఒప్పుకుంటారు, మీమాంసకులు ఒప్పుకుంటారు. అందరు కూడా ఆత్మ ప్రతి శరీరానికి భిన్న భిన్నంగా ఉంది, ఒకటే ఆత్మ అన్ని శరీరాల్లో లేదు అని ఈ విధంగా చెప్తారు. ఒకవేళ ఒకటే ఆత్మ అన్ని శరీరాల్లో ఉంది అని అంటే అన్యథా సుఖ దుఃఖాది సంకర ప్రసంగా, సుఖ దుఃఖాల యొక్క సంకరం వచ్చేస్తుంది. వానికి సుఖం కలిగితే వీనికి సుఖం కలగాలి, వీనికి దుఃఖం కలిగితే వానికి దుఃఖం కలగాలి. ఈ సుఖ దుఃఖాల యొక్క సంకరం వచ్చేస్తుంది. అందువల్ల ఈ దోషాన్ని తప్పించుకోవాలంటే ఆత్మను వేరువేరుగానే ఒప్పుకోవాలి, ఒకటే ఆత్మ అని ఒప్పుకోకూడదు. తథాచ అందువల్ల భీష్మాది భిన్నస్య మమ నిత్యత్వే విభుత్వే అపి సుఖ దుఃఖాది యోగిత్వాత్ భీష్మాది బంధు దేహ విచ్ఛేదే సుఖ వియోగో దుఃఖ సంయోగః చ స్యాత్ ఇది శోకమోహో న అనుచితౌ ఇది అర్జునాభిప్రాయమాశంక్య లింగ శరీర వివేకాయ ఆహ. అర్జునుడు అంటున్నాడు, అందుకని భీష్మాదుల కంటే భిన్నమైనటువంటి నేను, నా స్వరూపం ఎటువంటిది? నిత్యమున్నది, విభు ఉన్నది. నాకంటే భిన్నులైన భీష్మాదులు కూడా నిత్యమున్నారు, విభు ఉన్నారు. కానీ వారిని నేను వధించినట్లయితే వారు నా చేత వియోగులైతారు, విచ్ఛేదమైతారు, దూరమైపోతారు. అందుకని సుఖ దుఃఖాది యోగిత్వాత్, సుఖ దుఃఖాల యోగము చేత భీష్మాది బంధు దేహ విచ్ఛేదే, వారిని నేను యుద్ధంలో చంపినట్లయితే వాళ్ళు నా నుండి వియోగమైతారు. వియోగమైతే దుఃఖమే కదా. అందుకని సుఖ వియోగో దుఃఖ సంయోగ చ స్యాత్, వారు నాకు దూరం అయిపోతే, వాళ్ళు చనిపోతే సుఖ వియోగం అవుతుంది, సుఖం పోతుంది. దుఃఖ సంయోగం అవుతుంది, దుఃఖం కలుగుతుంది. మరి సుఖ దుఃఖాల యొక్క సంయోగ వియోగాల చేత నాకు మోహం కలగడంలో అనుచితమే ఉన్నది అంటాడు. ఇది శోకమోహో నా అనుచితం. అందుకని వారు నా నుండి దూరం అయిపోతారు, వారి యొక్క వియోగ దుఃఖాన్ని నేను భరించలేనని నాకు మోహం కలిగింది. నాకు మోహం కలగడంలో అనుచితమే ఉన్నది, ఉచితమే కదా. నువ్వు నాకు ఏడవకు, మోహం పెట్టుకోకు అని అంటావు, ఎందుకు పెట్టుకోవద్దు? సుఖ దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి, మోహం కలుగుతూనే ఉంటది అని ఈ విధంగా అర్జునుని యొక్క అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని భగవంతుడు ఈ ఆత్మను సూక్ష్మ శరీరం నుంచి వేరు చేస్తున్నాడు. సుఖ దుఃఖాలు ఎవరి ధర్మాలు? అంతఃకరణ ధర్మాలు, మనోధర్మాలు. అందుకని సుఖ దుఃఖాలు నువ్వు పొందకు అని చెప్తూ సుఖ దుఃఖాలను సహించుకో. ఎందుకు? అది ఆత్మధర్మం కాదు. అందువల్ల ఈ భీష్మాదులు నా నుండి వియోగమైతారు, అందువల్ల నాకు దుఃఖం కలుగుతుంది అని నువ్వు ఈ విధంగా మోహంలో పడకు. ఈ సుఖ దుఃఖాలను సహించు. ఈ సుఖ దుఃఖాలు ఆత్మధర్మాలు కావు, అంతఃకరణ ధర్మాలు అని సుఖ దుఃఖాలను సహించు అని చెప్పడంలో సుఖ దుఃఖాలు ఇవి ధర్మాలు. ఎవరి ధర్మాలు? అంతఃకరణ ధర్మాలు. మరియు ఆ అంతఃకరణ ధర్మాలైనటువంటి సుఖ దుఃఖాలు ఏ అంతఃకరణలో ఉన్నాయో అది ధర్మి అనబడుతుంది. అందుకని ధర్మాలు ఎప్పుడైతే అనిత్యములో ఆగమపాయో అప్పుడు ధర్మి కూడా అనిత్యమే అయిపోతుంది, ఆగమపాయి అనిపోతుంది.
అందుకని ఆ ధర్మి అనేటువంటి అంతఃకరణం అంటే సూక్ష్మ శరీరము అది కూడా నువ్వు కాదు, నీది కాదు. అందుకని దాని నుండి కూడా నేను వేరుగా ఉన్నాను అని ఈ విధంగా తెలుసుకో అని లింగ శరీరం నుంచి, లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరం నుంచి ఆత్మను వేరు చేస్తున్నాడు భగవంతుడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయనో నిత్యాహ తాం తితిక్షస్వ భారత అని. మాత్రలంటే వేటికంటారు? మీయంతే ఆభిహి విషయాః ఇది మాత్రాః ఇంద్రియాణి. వేటి చేతనైతే శబ్దాది విషయాలు మీయంతే అంటే జ్ఞాయంతే తెలియబడుతున్నాయో అవి మాత్రలు. శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ పంచ విషయాలు వేటి ద్వారా తెలియబడుతున్నాయి? ఇంద్రియాల ద్వారా. చక్షురింద్రియంతో రూపాన్ని చూస్తున్నావు, శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని వింటున్నావు, త్వగేంద్రియంతో స్పర్శాన్ని గ్రహిస్తున్నావు, రసనేంద్రియంతో రసాన్ని గ్రహిస్తున్నావు, గ్రహణేంద్రియంతో గంధాన్ని గ్రహిస్తున్నావు. కాబట్టి ఈ శబ్దాది విషయాల యొక్క గ్రహణము, వాటి యొక్క జ్ఞానము మనకు వేటి ద్వారా అవుతుందో అవి మాత్రలు. ఏవి? ఇంద్రియాని, ఇంద్రియములు. తాసాం స్పర్శాహ వాటి యొక్క స్పర్శలు. స్పర్శలంటే విషయైహి సంబంధాహ, వాటి యొక్క స్పర్శ అంటే సంబంధం. ఈ ఇంద్రియాలకు మరి విషయాలకు కలిగినటువంటి ఈ సంబంధములు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రా స్పర్శలు అనబడతాయి. తత్తత్ విషయాకార అంతఃకరణ పరిణామావ లేదా ఆయా విషయ ఆకారమైనటువంటి అంతఃకరణం యొక్క పరిణామ విశేషానికి కూడా మాత్రా స్పర్శలు అని కూడా చెప్పొచ్చు. తే ఆగమాపాయనః ఈ మాత్రా స్పర్శలు ఏవైతే ఉన్నాయో అంటే ఇంద్రియ విషయ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆగమాపాయ ఉన్నాయి. అంటే ఇంద్రియ విషయము చేత సంబంధము ఎప్పటికి ఉంటుందా? ఉండదు. విషయం ఎదురుపడినప్పుడు ఇంద్రియం దాంతో సంబంధం అయితే అప్పుడు ఆ సంబంధం ఉత్పన్నమవుతుంది. వియోగం అయితే సంబంధం తెగిపోతుంది. అందుకని ఈ ఆగమాపాయి ఉన్నాయి. ఈ స్పర్శలు, ఇంద్రియ విషయ స్పర్శలు ఏవైతే సంబంధాలు ఉన్నాయో ఇవి ఆగమాపాయి ఉన్నాయి. అంటే ఉత్పత్తి వినాశవత ఉత్పన్నమవుతున్నాయి, వినాశమవుతున్నాయి. ఇంద్రియ విషయ సంయోగం అయితే ఆ సంయోగం ఏమైంది? ఉత్పన్నమైంది. దూరం అయితే వియోగం అవుతుంది. ఇప్పుడు ఏమైనా ఇవి ఆగమాపాయి ఉన్నాయి, వచ్చిపోయేటి ఉన్నాయి. ఈ ఇంద్రియ విషయ సంబంధ రూప ఈ మాత్రా స్పర్శలు ఏవైతే ఉన్నాయో అంతఃకరణస్య ఏవ శీతోష్ణాది ద్వారా సుఖ దుఃఖదాహ. అయితే ఈ ఇంద్రియ విషయ సంబంధాలు శీతోష్ణాదుల ద్వారా అంతఃకరణానికే సుఖ దుఃఖాలను ఇస్తుంది. అంతఃకరణానికే సుఖ దుఃఖాలను కలుగజేస్తున్నాయి. నతు నిత్యస్య విభోహ ఆత్మనః ఆత్మకు సుఖ దుఃఖాలు కలగవు. ఎందుకు? అది నిత్యం ఉన్నది, వ్యాపకం ఉన్నది, మరియు నిర్వికారం ఉన్నది. ఆత్మ ఎట్లా ఉన్నది? నిర్వికారం ఉన్నది. సుఖ దుఃఖాలు కలిగిన వాడు వికారి ఉంటాడు. సుఖ దుఃఖాలు కలిగినప్పుడు వాడు ఎట్లుంటాడు? వికారి అవుతాడు. కానీ ఆత్మ నిర్వికారం ఉన్నది. మరి దానికి సుఖ దుఃఖాలు ఎక్కడే? అంతేకాకుండా ఈ సుఖ దుఃఖాలను, సుఖ దుఃఖాలకు ఆశ్రయమైనటువంటి అంతఃకరణాన్ని రెండింటిని కూడా ప్రకాశిస్తుంది ఆత్మ. మరి తెలుసుకునేవాడు కూడా వికారి అయితే ఇక మరి ఆ వికారాలను ఎవరు తెలుసుకోవాలి? వీడు కూడా వికారి అయిపోతే ఆ వికారాలను ఎవరు తెలుసుకోవాలి? చెప్పు. అంతఃకరణము అది వికారి, సుఖ దుఃఖాలను పొందుతుంది. దాన్ని తెలుసుకునేది ఆత్మ నిర్వికారం ఉన్నది. ఆత్మ కూడా వికారి అనుకో, మరి దాని వికారాన్ని మళ్ళీ ఎవరు తెలుసుకోవాలి? ఇంకోడు ఉన్నాడా? ఎవరు లేడు. అందుకని ఆ సుఖ దుఃఖాలను ప్రకాశించేటువంటి ఆత్మ నిర్వికారం ఉంది. దానికి సుఖ దుఃఖాలు లేవు. ఈ బుద్ధి లోపల అనేకమైనటువంటి కామము, క్రోధము, మోహము, లోభము, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి ఇవన్నీ కూడా వికారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి అన్నిటినీ ప్రకాశించేది నిర్వికారమైనటువంటి సాక్షి ఆత్మ. అది నిత్యం ఉన్నది, విభు ఉన్నది. ఆ ఆత్మకు మాత్రము సుఖ దుఃఖాలను కలిగింపజాలవు. ఏవి? ఈ మాత్రా స్పర్శలు, ఇంద్రియ విషయ సంబంధములు శీతోష్ణాదుల ద్వారా సుఖ దుఃఖాలను అంతఃకరణానికే కలిగిస్తాయి. అంతఃకరణ ధర్మాలున్నాయి సుఖ దుఃఖాలు, కానీ ఆత్మకు కావు. తస్య నిర్గుణత్వాత్ నిర్వికారత్వాచ్చ ఆత్మ ఎట్లున్నది? నిత్యమున్నది, విభు ఉన్నది, నిర్గుణమున్నది, నిర్వికారం ఉన్నది. దానిలో ఎలాంటి వికారాలు లేవు. సుఖ దుఃఖాలు కలిగినప్పుడు అంతఃకరణము వికృతిని పొందుతుంది. సుఖం కలిగితే ఆహా అంటది, దుఃఖం కలిగితే అయ్యో అంటది. వికారాన్ని పొందుతుంది అంతఃకరణం. కానీ
ఆ సుఖ దుఃఖాలను ప్రకాశించేది, ఆ అంతఃకరణాన్ని కూడా ప్రకాశించేది ఆత్మ ఏదైతే ఉందో అది నిర్వికారంగా ఉంది, అది నిర్గుణం ఉన్నది. నహి నిత్యస్య అనిత్య ధర్మాశ్రయత్వం సంభవతి. ఇప్పుడు నిత్యమైనటువంటి ఆత్మకు అనిత్యమైనటువంటి అంతఃకరణం యొక్క ధర్మాలు ఉండేది సంభవించదు. అనిత్యమైనటువంటిది ఆ అంతఃకరణం, దానిలో సుఖ దుఃఖాలు ఉంటాయి, కామ సంకల్పాలు ఉంటాయి, అనేక ధర్మాలు ఉన్నాయి. ఆ అనిత్యమైనటువంటి దాని ధర్మాలు నిత్యమైనటువంటి ఆత్మలో ఉండడానికి అవకాశం లేదు. ధర్మధర్మినోహో అభేదాత్ సంబంధాంతర అనుపపత్తేహే సాక్ష్యస్య సాక్షిధర్మత్వ అనుపపత్తేహే చ. ధర్మము ధర్మి రెండు అభిన్నంగా ఉంటాయి. ఏ విధంగా అగ్ని యొక్క ధర్మము ఉష్ణత. ఆ ఉష్ణత అగ్నిని విడిచి ఉంటదా? అగ్ని చేత అభిన్నమయ్యే ఉంటది, వేరే ఉండదు. ఆ ఉష్ణత అనేది అగ్ని యొక్క ధర్మం. అగ్ని ధర్మి, ధర్మం కలది ధర్మి. అయితే ఈ ధర్మధర్ములకు ఆ భేదం ఉంటది, భేదం ఉండదు. అంతఃకరణము అంతఃకరణ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు అభిన్నములే ఉంటాయి. అందుకని సుఖ దుఃఖాలు ధర్మి అయినటువంటి అంతఃకరణమునందే ఉంటాయి. మరి నిత్యమైనటువంటి ఆత్మయందు అనిత్యమైనటువంటి అంతఃకరణం యొక్క ధర్మాలు ఉండుటకు వీల్లేదు. ఏదైతే ధర్మి ఉంటుందో ఆ ధర్మి అందే ధర్మాలు ఉంటాయి. అంతఃకరణము సుఖ దుఃఖాలకు ధర్మి, సుఖ దుఃఖాలు దాని అందే ఉంటాయి, కానీ ఆత్మయందు ఉండవు. అయితే ధర్మధర్మిలకు అభేద సంబంధాన్ని ఒప్పుకోకుండా వేరే సంబంధము సంభవించదు. అభేద సంబంధం, అభేదం అంటే దానికే తాదాత్మ్యం అని కూడా అంటారు. అభేదకు తాదాత్మక అయ్యే హై అంటారు. వేదాంతులు ధర్మధర్మికి అభేద సంబంధం అంటే తాదాత్మ్య సంబంధం చెప్తారు. నైయాయికులు సమవాయ సంబంధం చెప్తారు. వస్తువు ఒకటే, నామాంతరం ఉన్నది అంతే, నామభేదమే. తాదాత్మ్యం అన్నా సమవాయం అన్నా ఒకటే, కానీ వాళ్ళు పేరు పెట్టుకున్నారు సమవాయ సంబంధము అని. వేదాంతులేమో తాదాత్మ్య సంబంధం అంటారు. అయితే ఈ అభేద సంబంధం తప్ప వేరే సంబంధము చెప్పడానికి వీల్లేదు. దేనికి? ధర్మధర్మికి. ఇక్కడ ఉదాహరణకు అంతఃకరణము అంతఃకరణ ధర్మాలు అయినటువంటి సుఖ దుఃఖాలు, ఇంకా అనేక ధర్మాలు తీసుకోవాలి ఉపలక్షణంగా. అంతఃకరణంలో ఏమేమి ఉన్నాయి? కామ సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, హ్రీహి, భీహి ఇత్యేతత్ సర్వం మన ఏవ అని అంటూ బృహదారణ్యక ఉపనిషత్తు 1:5-3లో చెప్పింది ఉన్నది. ఇవన్నీ కూడా అంతఃకరణ ధర్మాలు, ఆత్మధర్మాలు కావు. అయితే ఈ ధర్మాలకు ధర్మి అయినటువంటి అంతఃకరణానికి అభేద సంబంధం ఉంటుంది, వేరే సంబంధం చెప్పడానికి రాదు. అయితే నైయాయికులు ఏమంటారంటే అంతఃకరణము సుఖ దుఃఖాలకు కారణం ఉంది. వేదాంతులు కూడా ఒప్పుకుంటారు సుఖ దుఃఖాలకు కారణం అంతఃకరణం ఉంది. కానీ నైయాయికులు అంతఃకరణాన్ని నిమిత్త కారణం అని చెప్తారు. వేదాంతులేమో సమవాయ కారణం. దాన్నే వేదాంత పరిభాషానుసారంగా తాదాత్మ్య సంబంధం, అంతేగాని నిమిత్తం కాదు, నిమిత్త కారణం కాదు. ఎందుకంటే ఒకవేళ అంతఃకరణాన్ని నిమిత్త కారణం చెప్తే మరి సుఖ దుఃఖాలకు సమవాయ కారణం ఎవరు? ఉపాదాన కారణం ఎవరు? ఇంకోళ్ళని చెప్పు అని అంటే ఎవరు లేరు. వాళ్ళు 3 కారణాలు చెప్తారు. ప్రతి కార్యానికి 3 కారణాలు చెప్తారు. సహకారి కారణాలు అనేకం ఉంటాయి, కానీ ముఖ్య కారణాలు 3 కారణాలు చెప్తారు. ఒకటి సమవాయి కారణము, రెండవది అసమవాయి కారణము, మూడవది నిమిత్త కారణము. ఉదాహరణకు ఒక ఘటరూప కార్యము ఉత్పన్నమైంది అనుకోండి. ఆ ఘటరూప కార్యానికి 2 కపాలాలు అనుకోండి. పూర్వకాలంలో పెద్ద పెద్ద గాజలు అని చేస్తుంటారు, ధాన్యం పోసుకోవడానికి పెద్ద గాజలు అంటుంటారు. వాటిని సారె మీద చేయడానికి రాదు. అంత పెద్ద సారె మీద ఏడ చేయడానికి వస్తుంది? చేతులతోనే ఒకటి కిందిది భాగం ఒకటి చేసేది, మీది భాగం ఒకటి చేసేది. ఆ 2 భాగాలను ఒక దగ్గర చేర్చి అంటు పెట్టేది. మీది ఒక కపాలము, కిందిది ఒక కపాలము. ఆ 2 కపాలను జాయింట్ చేస్తే ఆ గాజె తయారయ్యేది. అంటే 2 కపాల యొక్క సంయోగం అయితేనే ఆ గాజె తయారైతుంది. అయితే ఇప్పుడు దానికి ఆ 2 కపాలాల యొక్క ఆ కపాలాలే ఇక్కడ సమవాయి కారణం అని చెప్పండి. ఆ కపాలాలే సమవాయి కారణం. ఆ కపాలాల సంయోగం ఉన్నది కదా, 2 కపాలాల సంయోగము, అది అసమవాయి కారణం. 2 కపాలాల యొక్క సంయోగము అసమవాయి కారణము. కులాలుడు, దండ, చక్రము మొదలైనటువంటి నిమిత్త కారణాలు. అయితే ఇక్కడ
ఈ సుఖ దుఃఖాల విషయంలో వాళ్ళు ఏమంటారంటే అంతఃకరణము నిమిత్త కారణము. అంటే మరి అంతఃకరణాన్ని నిమిత్త కారణం అన్నప్పుడు ఏదైనా ఒక కార్యానికి ఉపాదాన కారణం సమవాయ కారణం కూడా ఉండాలి కదా. మరి సమవాయ కారణం చెప్పండి అని అంటే ఎవరున్నారు? వేరే సమవాయ కారణం చెప్పడానికి రాదు. ఒకవేళ వేరే సమవాయ కారణం చెప్తే అంతఃకరణాన్ని నిమిత్త కారణంగా చెప్పొచ్చు, కానీ సమవాయ కారణం వేరే లేదు. అందుకని గత్యంతరం లేక అంతఃకరణానికే సమవాయ కారణం అని తప్పకుండా చెప్పాలి. అదే ఇక్కడ అభేద సంబంధం అన్నాడు, తాదాత్మ్య సంబంధం అన్నాడు. వేరే సంబంధం లేదు కాబట్టి సుఖ దుఃఖాల చేత అంతఃకరణానికి సమవాయ సంబంధం ఉంటుంది, అంటే తాదాత్మ్య సంబంధం ఉంటుంది ధర్మధర్మికి. అయితే ఆత్మతోని మాత్రము ఈ అనిత్యమైనటువంటి అంతఃకరణ ధర్మాలైనటువంటి సుఖ దుఃఖాలతో సంబంధము ఉండదు. అనిత్యమైనటువంటి సుఖ దుఃఖాలకు ఆత్మ ఆశ్రయము కానేరదు అంటాడు. సాక్ష్యస్య సాక్షిధర్మత్వ అనుపపత్తేహే చ. మరి ఆత్మ ఎట్లా ఉన్నది? సాక్షి ఉన్నది. సాక్షికి సాక్ష్య ధర్మాలు అంటుతాయా? ఏ విధంగా గృహంలో దీపం పెట్టామనుకో, గృహంలో దీపం పెడితే ఆ దీపము ప్రకాశకం ఉంది, గృహము ప్రకాశ్యం ఉంది. ప్రకాశ్యం అంటే ప్రకాశింపబడున్నది అని అర్థం. దీపం ప్రకాశకం ఉన్నది. అయితే ప్రకాశకమైనటువంటి దీపానికి సాక్ష్యము అంటే ప్రకాశ్యమైనటువంటి గృహధర్మాలు వస్తాయా? గృహధర్మాలు వర్తించవు. అదే చెప్పినాడు ఇక్కడ కుండికోపనిషత్తులో 23వ శ్లోకం ఉన్నది. నసాక్షిణం సాక్ష్య ధర్మా సంస్పృశంతి విలక్షణం అవికారముదాసీనం గృహధర్మా ప్రదీపవత్. గృహధర్మాలు ప్రకాశకమైనటువంటి దీపానికి ఏ విధంగా వర్తించవో అదే విధంగా సాక్షికి సాక్ష్య ధర్మాలు వర్తించవు, సాక్ష్య ధర్మాలు అంటుకొనవు. ఎందుకు? సాక్షి అవికారి ఉన్నది, ఉదాసీనం ఉన్నది. అటువంటి అవికారము ఉదాసీనమైనటువంటి సాక్షికి ఈ సాక్ష్య ధర్మాలు నా సంస్పృశంతి. సంస్పర్శ అంటే సంబంధము ఉండదు. సాక్షికి సాక్ష్య ధర్మాలు అంటుకొనవు. అందుకని సుఖ దుఃఖాలకు అంతఃకరణానికి సాక్షి ఎవరు అనంటే కూటస్థుడు. మరి కూటస్థునికి ఆ సాక్ష్య ధర్మాలు అంటే అంతఃకరణము అంతఃకరణ ధర్మాలు దీనికి అంటుకొనబడవు. ఇది నిర్లేపం ఉన్నది, నిర్గుణం ఉన్నది, నిర్వికారం ఉన్నది. అందువల్ల అంతఃకరణ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి సాక్షికి నిత్యమైనటువంటి విభు అయినటువంటి ఆత్మకు అంటుకొనబడవు. తదుక్తం. ఈ విషయాన్నే శ్రీ సురేశ్వరాచార్యులు బృహదారణ్యక ఉపనిషత్పై శంకరాచార్యులు ఏదైతే భాష్యం రాశారో ఆ భాష్యానికి శ్లోకబద్ధంగా వార్తికాలు రాస్తూ చెప్పినాడు. 1-4-561లో నర్తే స్యాద్విక్రియాం దుఃఖీ సాక్షితాకా వికారిణ ధీ విక్రియా సహస్రాణం సాక్ష్యతోహమవిక్రియ. దుఃఖీ ఎవడైతే ఉంటాడో వాడు వికారాన్ని పొందకుండా దుఃఖాన్ని పొందడు. ఎవడైతే ఏడుస్తాడో దుఃఖాన్ని పొందుతాడో వాడు వికారాన్ని పొందకుండా దుఃఖించడు. మరిప్పుడు దుఃఖీ ఎవరు? దుఃఖీ ఎవరు? ఆత్మనా అంతఃకరణమా? అంతఃకరణం దుఃఖీ, సాక్షి ఆత్మ కాదు. దానికి సాక్షి ఉన్నది ఆత్మ. అది ఎట్లా ఉన్నది? అవికారి ఉన్నది. అయితే వికారి అయినటువంటి అంతఃకరణం అంతఃకరణ ధర్మాలు నిర్వికారమైనటువంటి సాక్షికి అంటవు. ఎందుకంటే ధీ విక్రియ సహస్రాణం సాక్షి ఆ అంతఃకరణంలో, ధీ అంటే ఇక్కడ అంతఃకరణం, ఆ అంతఃకరణంలో కలిగేటువంటి వేల కొలది వికారాలు ఏవైతే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆగమాపాయి వాటి అన్నిటిని కూడా ప్రకాశించేటువంటి సాక్షికి ఆ సాక్ష్య ధర్మాలైనటువంటి అంతఃకరణ ధర్మాలైనటువంటి సుఖ దుఃఖాలతో సంబంధం లేదు. అది నిర్వికారం ఉన్నది, అసంగం ఉన్నది. అందుకని అహం అవిక్రియ. అందుకని నేను అవిక్రియ స్వరూపుడను, నాలో ఏ వికారాలు లేవు. అంటే సుఖ దుఃఖాలు నాయందు లేవు. సుఖ దుఃఖాలంటే ఉపలక్షణంగా అంతఃకరణ ధర్మాలు ఏవి కూడా నాయందు లేవు. అది నిర్ధర్మకం ఉన్నది. ఆత్మ నిర్గుణము, నిష్క్రియము, నిర్వికారం ఉన్నది. తథాచ అందువల్ల సుఖ దుఃఖాది ఆశ్రయీభూత అంతఃకరణ భేదాది ఏవ సర్వ వ్యవస్థ ఉపపత్తేహే. అందుకని ఈ సుఖ దుఃఖాలకు ఆశ్రయమైనటువంటి ఏ అంతఃకరణం ఉన్నదో
ఆ అంతఃకరణము భిన్న భిన్నంగా ఉన్నందువలన సర్వ వ్యవస్థ అయిపోతుంది. ఇంతకుముందు పూర్వపక్ష ఏమన్నాడు, ఆత్మ ఒకటే అని అంటే సుఖదుఖాలకు సాంకర్య దోషం వస్తుంది అన్నాడు. కానీ అంతఃకరణాలు భిన్న భిన్నంగా ఒప్పుకుంటే ఆ అంతఃకరణమే దుఃఖి ఉన్నది. అందుకని వాని అంతఃకరణం వేరే ఉన్నది, వీని అంతఃకరణం వేరే ఉన్నది. వాడు దుఃఖి అయితే వీడెందుకు దుఃఖి అవుతాడు? వీనికేం సంబంధం ఉన్నది? ఆత్మ మాత్రం అందరిలో ఒకటే ఉంది, ప్రకాశకము, సాక్షి. అంతఃకరణాలు భిన్న భిన్నంగా ఉన్నందువలన ఈ సుఖ దుఃఖాల సాంకర్య దోషం అనేది రాదు. సర్వ వ్యవస్థ ఉపపత్తే, సకల వ్యవస్థలు అయిపోతాయి అంతఃకరణాన్ని భిన్నంగా చెప్పుకుంటే. నిర్వికారస్య సర్వభాషకస్య ఆత్మనః భేదే మానం న అస్తి. అయితే అంతఃకరణాలు భిన్న భిన్నంగా ఉన్నాయి, అవి సుఖ దుఃఖాలకు ఆశ్రయం ఉన్నాయి, అంతఃకరణంలో సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. ఆత్మ మాత్రం ఏకమై నిర్వికారమై విభువై అంటే వ్యాపకమై ఉంది. అయితే ఆత్మ నానా అని అన్నారు కదా వాళ్ళు పూర్వపక్షి. ఆత్మ అనేకము, ప్రతి శరీరం విద్యతే, ప్రతి శరీరానికి ఆత్మ వేరే ఉంది అని ఏదైతే అన్నారో ఆ విధంగా చెప్పడానికి ఏం ప్రమాణం లేదంటాడు. ఆత్మ నానాత్వాన్ని సిద్ధి చేయడానికి ఏం ప్రమాణం లేదు. ఎందుకనంటే ఏకో దేవ సర్వభూతేషు గూఢ, సకల ప్రాణుల్లో ఆత్మ దేవుడు ఒక్కడే ఉన్నాడు అని శాస్త్రం చెప్తుంది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ సరళ ఏకో ద్రష్ట అని ఆత్మను ఒకటిగానే చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు. అనేకమని చెప్పడానికి ప్రమాణం లేదు. సద్రూపేణ చ సర్వత్ర అనుగమాత్, ఆత్మ ఎట్లా ఉన్నది? సద్రూపం చేత అంతటా వ్యాపించి ఉన్నది. ప్రతి శరీరంలో, ప్రతి వస్తువులో, జడ చేతనాల్లో అంతటా వ్యాపించి ఒకే ఒక ఆత్మ ఉంది. అది నానా అని చెప్పడానికి ప్రమాణం లేదు. సుఖ దుఃఖాల యొక్క సాంకర్య దోషం వస్తాదంటావా? రాదు. ఎందుకంటే అంతఃకరణ భేదాన్ని ఒప్పుకుంటే సకల వ్యవస్థ అయిపోతుంది. కానీ ఆత్మ నానా అని చెప్పడానికి ప్రమాణమే లేదు. ఎందుకంటే అది సద్రూపము, సర్వత్ర అనుగతమై సర్వవ్యాపియే ఉంది. అంతఃకరణస్య తావత్ సుఖ దుఃఖాదౌ జనకత్వం ఉభయవాది సిద్ధం. అంతఃకరణం ఏదైతే ఉందో అది సుఖ దుఃఖాలకు జనకం ఉన్నది. అంటే సుఖ దుఃఖాలకు కారణం అంతఃకరణం ఉంది అని వైశేషికులు ఒప్పుకుంటారు, తార్కికులు, మీమాంసకులు, వేదాంతులు అందరూ ఒప్పుకుంటారు. కానీ అక్కడ కించిత్ భేదం ఉంది. తత్ర సమవాయ కారణత్వస్య ఏవ అభ్యహరితత్వాత్ తదేవ కల్పయితుం ఉచితం నతు సమవాయ కారణాంతర అనుపస్థితౌ నిమిత్తత్వ మాత్రం. అయితే నైయాయికులు లేదా వైశేషికులు వారు అంతఃకరణాన్ని నిమిత్త కారణమని చెప్తారు. కానీ వేదాంతులు అట్లా ఒప్పుకోరు, సమవాయ కారణం అని ఒప్పుకుంటారు. అంటే ఉపాదాన కారణం. అంటే సుఖ దుఃఖాలకు ఆశ్రయం ఎవరు? అంతఃకరణం. అందుకని అది సమవాయ కారణం, అదే ఉపాదాన కారణం, నిమిత్త కారణం కాదు. నిమిత్త కారణం ఎట్లా ఉంటదంటే కార్యానికంటే భిన్నంగా ఉంటది. ఇప్పుడు కులారుడు కుండకు నిమిత్త కారణం, దండ, చక్రము, కులారుడు ఇవన్నీ నిమిత్త కారణాలు. అవి కుండలో అనుస్యూతమై ఉంటాయా? కులారుడు గాని, దండ, చక్రము, దండ అంటే కర్ర, అవి కుండలో అనుస్యూతమై ఉంటాయా? కుండ కంటే వేరే ఉంటాయా? కులారుడు కుండ కంటే వేరే ఉంటాడా? కుండలోనే అనుస్యూతమై ఉన్నాడా? వేరుగా ఉంటాడు. నిమిత్త కారణం ఉన్నది. అంటే తటస్థంగా ఉండి కార్యాన్ని ఉత్పన్నం చేసేటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటికి తటస్థ కారణాలు లేదా నిమిత్త కారణాలు అంటారు. కులారుడు తటస్థంగా ఉంటాడు, కుండ కంటే వేరే ఉంటాడు, కుండను ఉత్పన్నం చేస్తాడు, అంతే భిన్నంగా ఉంటాడు. కానీ ఉపాదాన కారణం మట్టి, అది కుండలో అనుసూతమే ఉంటది. ఉపాదాన కారణం దానికే సమవాయ కారణం అంటారు. అది కుండలో అనుసూతమే ఉంటది. మరి సుఖ దుఃఖాలకు అంతఃకరణం ఎట్లా ఉన్నది? ఆశ్రయం ఉన్నది. ఎట్లా మట్టి కుండకు ఆశ్రయం ఉన్నదో అట్లా సుఖ దుఃఖాలకు అంతఃకరణము ఆశ్రయం ఉన్నది. మరి దానికి ఏం కారణం అని చెప్తావు నువ్వు? ఒకవేళ నిమిత్త కారణం అంతఃకరణం అని చెప్తే మరి సమవాయ కారణం ఎవరో చెప్పు. సమవాయ కారణం ఉండాలనా లేదా? ప్రతి కార్యానికి సమవాయ కారణం అంటే ఉపాదాన కారణం ఉండాలి. ఉపాదాన కారణం లేకుండా ఏ కార్యం ఉత్పన్నం కాదు. అయితే ముఖ్య కారణం ఉన్నది, ఉపాదాన కారణం ముఖ్య కారణం ఉన్నది. అది లేకుండా ఏ కార్యం ఉత్పన్నం కాదు. అంతఃకరణానికి ఒకవేళ నిమిత్త కారణం అని అంటే మరి ఉపాదాన కారణం ఎవరు? సమవాయ కారణం ఎవరు చెప్పు? లేదు. ఆత్మ అది అసంగం ఉన్నది, దానికి అంతఃకరణానికి ఏం సంబంధం లేదు, సుఖ దుఃఖాలకేం సంబంధం లేదు. మరి ఎవరు చెప్పు అంటే అంతఃకరణమే సమవాయ కారణము, నిమిత్త కారణం కాదు. ఏది సమవాయ కారణం ఉంటుందో, ఏది ఉపాదాన కారణం ఉంటుందో
దాని యందు కార్యము సంబద్ధమై ఉంటది, సమవాయ సంబంధం చేత ఉంటది. అందుకని అంతఃకరణము ధర్మి, సుఖ దుఃఖాలు ధర్మములు. ఆ రెండిటికి సమవాయ సంబంధం ఉంటది కాబట్టి అంతఃకరణమునందే సుఖ దుఃఖాలు ఉంటాయి, ఆత్మయందు ఉండవు. తథాచ మరి ఈ సుఖ దుఃఖాలు అంతఃకరణ ధర్మాలే అనడానికి ప్రమాణం ఏమిటి? కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ శ్రద్ధ ధృతి అధృతి హ్రీ భీహి ధీహి ఇత్యేతత్సర్వం మన ఏవ అనంటూ బృహదారణ్యక ఉపనిషత్తు 1:5-3 చెప్పింది. ఇత్యాది శృతేహే ఏతత్సర్వం మన ఏవ ఇది. కాబట్టి ఈ శృతి ప్రమాణాన్ని అనుసరించి ఈ సుఖ దుఃఖాదులు, కామ సంకల్పాదులు ఇవన్నీ కూడా ఎవరి ధర్మాలు? మన ఏవా, మనోధర్మాలే, అంతఃకరణ ధర్మాలే. శోక హర్షభయ క్రోధ లోభమోహ స్పృహాదయ అహంకారస్య దృశ్యంతే జన్మ మృత్యుశ్చ నాత్మనః అనంటూ శ్రీమద్ భాగవతం 11వ స్కందము 28వ అధ్యాయము 15వ శ్లోకం. ఈ శోకమోహాలు, లోభము, మోహము, హర్షము ఇవన్నీ కూడా అహంకారస్య దృశ్యంతే. అహంకారం అంటే అంతఃకరణానికే ఇవన్నీ కనపడుతున్నాయి, ఆత్మకు కావు అని అటు భాగవతం చెప్తుంది, ఇటు ఉపనిషత్తు చెప్తుంది. మరి అనుభవం ఉన్నది కాబట్టి ఏతత్ సర్వం మనయేవా ఇది కామాది సర్వ వికార ఉపాదానత్వం అభేద నిర్దేశాత్ మనసః ఆహా. కాబట్టి కామ సంకల్పాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా మనసు చేతనే అభిన్నమై ఉన్నాయి, అంటే మనోధర్మాలే అని శృతుల చేత, స్మృతుల చేత నిరూపించబడుతుంది. ఆత్మనః చ అనే ఆత్మ అయితే ఎట్లున్నది? స్వప్రకాశ జ్ఞాన ఆనంద రూపత్వస్య శృతిభిః బోధనాత్ నా కామాద్యాశ్రయత్వం. ఆత్మ అయితే అది నిర్వికారం ఉన్నది, నిర్గుణం ఉన్నది, నిత్యం ఉన్నది, స్వయం ప్రకాశం ఉన్నది, జ్ఞాన స్వరూపం ఉన్నది, ఆనంద రూపం ఉన్నది అని అనేక శృతుల చేత బోధింపబడుతున్నందువలన ఆత్మ కామాదులకు ఆశ్రయం కాదు, సుఖ దుఃఖాలకు ఆశ్రయం కాదు. మరి ఎక్కడున్నాయి ఇవి? అంతఃకరణంలో ఉన్నాయి. ఎప్పుడైతే అంతఃకరణంలో ఉన్నాయో ఆ అంతఃకరణం నానా ఉన్నది. ప్రతి శరీరం విద్యతే, ప్రతి శరీరానికి అంతఃకరణం భిన్న భిన్నంగా ఉన్నది కాబట్టి సుఖ దుఃఖాల యొక్క వ్యవస్థ అవుతుంది. ఒకడు సుఖపడితే మరొకడు సుఖపడాలి, ఒకడు దుఃఖపడితే మరొకడు దుఃఖపడాలి అనేటువంటి సాంకర్య దోషము రాదు. ఆత్మ అయితే అసంగం ఉన్నది, నిర్వికారం ఉన్నది, సాక్షి ఉన్నది. అంతఃకరణాన్ని భిన్నంగా ఒప్పుకున్నట్లయితే సకల వ్యవస్థలు అయిపోతాయి. అతః వైశేషికాదయః భ్రాంత్యా ఏవ ఆత్మనః వికారిత్వం భేదంచ అంగీకృతవంతః ఇత్యర్థః. అందుకని వృథాగానే భ్రాంతి చేత వైశేషికాదులు ఆత్మకు వికారిత్వాన్ని మరియు భేదాన్ని, అంటే ప్రతి శరీరానికి ఆత్మ వేరే ఉంది అని ఈ విధంగా స్వీకరిస్తున్నారు. ఎందువల్ల? భ్రాంతి చేత అంటాడు. అంతఃకరణస్య ఆగమాపాయిత్వాత్ దృశ్యత్వాచ్చ. ఈ అంతఃకరణం ఎట్లా ఉన్నది? ఆగమాపాయి ఉన్నది, మరి దృశ్యం ఉన్నది. ఆగమాపాయి ఎందుకంటావు? సుషుప్తిలో లేదు. సుషుప్తిలో అంతఃకరణం ఉందా? మనసు ఉందా? అజ్ఞానంలో లయమైపోయింది. మళ్ళా స్వప్న జాగ్రత్తల్లో మళ్లీ వస్తుంది, మళ్లీ పోతుంది. ఇది కూడా ఆగమాపాయి ఉన్నది. మరి ఎప్పుడైతే అంతఃకరణమే ఆగమాపాయి ఉన్నదో, అట్లా వచ్చిపోయేది ఉన్నదో, ఏది ఆగమాపాయి ఉంటుందో అది అనిత్యం ఉంటుంది. దాని ధర్మాలు కూడా అనిత్యమే. మరి ఆ అంతఃకరణానికి దాని ధర్మాలకు సాక్షి వేరుగానే ఉంది. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఇక్కడ అంతఃకరణం కంటే ఆత్మ వేరే ఉంది అంటే లింగ శరీరం కంటే ఆత్మ వేరే ఉంది అని తెలుసుకోవాలి. అంతఃకరణము ఆగమాపాయి ఉంది, మరి దృశ్యమున్నది. మరి ఆత్మను నిత్య దుర్గురూపాత్ తత్తః భిన్నస్య సుఖాది జనకాః ఏ మాత్రాస్పర్శాః తే అపి అనిత్యాః అనియత రూపాః. నిత్యము దృగ్రూపము అయినటువంటి నీకంటే భిన్నంగా ఉన్నటువంటి ఏ సుఖ దుఃఖాలకు జనకములైనటువంటి ఇంద్రియ విషయ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, మాత్రాస్పర్శలు ఉన్నాయో, ఆ మాత్రాస్పర్శలతో ఏం చేస్తాయి? శీతోష్ణాదుల ద్వారా సుఖ దుఃఖాలకు కారణమవుతాయి. మరి వాటి అన్నిటికీ కూడా నువ్వు దృక్కున్నావు, అవి దృశ్యములున్నాయి. నువ్వు సాక్ష్యం ఉన్నావు, అవి సాక్ష్యములున్నాయి. నువ్వు వాటికంటే వేరుగా ఉండి వాటిని తెలుసుకుంటున్నావు. అందువల్ల ఆ సుఖ దుఃఖాలను కలిగించేటువంటి మాత్రా స్పర్శలు ఏవైతే ఉన్నాయో అవి అనియత రూపాలున్నాయి, అనిత్యాలున్నాయి,
ఆగమాపాయి ఉన్నాయి. ఏకదా సుఖజనకస్య ఏవ శీతోష్ణాదేహే అన్యదా దుఃఖజనకత్వ దర్శనాత్. ఈ మాత్రాస్పర్శలు గాని మరి శీతోష్ణాదులు గాని ఎట్లా ఉన్నాయనంటే ఇవి అనియత స్వరూపాలు, అంటే నిరంతరము ఒకే తీరుగా ఉండవు. ఇప్పుడు శీతము చలికాలంలో దుఃఖాన్ని ఇస్తుంది, అదే వేసవి కాలంలో సుఖాన్ని ఇస్తుంది. చల్లగా ఉంటే హా ఎంత బాగుంది అంటాడు, అదే చలికాలంలో అయితే చలి పెడుతుంది అంటాడు. అదే ఉష్ణము ఎండాకాలంలో దుఃఖాన్ని ఇస్తుంది, అదే చలికాలంలో సుఖాన్ని ఇస్తుంది. ఉల్టా సూర్యునికి ఎదురుగా ఇట్లా నిలబడతాడు, ఆహా మంచిగా ఆయమంటుంది అంటాడు. చూడు, సూర్యుని యొక్క ఉష్ణత అప్పుడెట్లుందో ఇప్పుడు అట్లే ఉంది, కానీ ఇప్పుడు సుఖం అనిపిస్తుంది చలికాలంలో, వేసవికాలంలో దుఃఖం అనిపిస్తుంది. ఈ శీతోష్ణాలు ఎట్లున్నాయంటే అనియత స్వభావాలు, అంటే ఒకపారి సుఖాన్ని ఇచ్చేటి అవే ఒకపారి దుఃఖాన్ని ఇస్తాయి. నియమం చేత సుఖాన్నే ఇవ్వవు, నియమం చేత దుఃఖాన్నే ఇవ్వవు. అందుకని ఇవి అనియత స్వభావంలో అంటాడు. ఏవం కదాచిత్ దుఃఖజనకస్య అపి అన్యదా సుఖజనకత్వ దర్శనాత్. ఒక్కోసారి దుఃఖాన్ని ఇచ్చేటువంటి ఒకసారి సుఖాన్ని ఇస్తున్నాయి. శీతోష్ణ గ్రహణం ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక సుఖ దుఃఖోపలక్షణార్థం. అయితే శీతోష్ణాలను ఇక్కడ శ్లోకంలో భగవంతుడు ఏదైతే గ్రహించాడో దాని చేత మనం ఉపలక్షణంగా సకల దుఃఖాలను తీసుకోవాలి. సకల దుఃఖాలు ఎన్ని ప్రకారాలు ఉంటాయి? ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖం, వాటిని కూడా ఇక్కడ తీసుకోవాలి. అంటే సకల దుఃఖాలకు ఆశ్రయమైనటువంటి అంతఃకరణము ఇదంతా కూడా అనిత్యము. నువ్వు నిత్య స్వరూపుడవు, సాక్షి స్వరూపుడవు, నీకు వాటికి ఏం సంబంధం లేదు. అందుకని ఈ సుఖ దుఃఖాలకు ఆశ్రయమైనటువంటి అంతఃకరణానికి నువ్వు వేరుగానే ఉన్నావు అని లింగ శరీరం నుంచి ఆత్మను వేరు చేస్తున్నాడు. శీతం ఉష్ణంచ కదాచిత్ సుఖం కదాచిత్ దుఃఖం సుఖ దుఃఖేతో నా కదాపి విపర్యేతే ఇది పృథక్ నిర్దేశ. అయితే శీతోష్ణాదులు ఏవైతే ఉన్నాయో కదాచిత్ దుఃఖాన్ని ఇస్తాయి, కదాచిత్ సుఖాన్ని ఇస్తాయి. కానీ శీతోష్ణాదుల ద్వారా కలిగేటువంటి సుఖ దుఃఖాలు మాత్రం నియతం ఉంటాయి. శీతమైన ఉష్ణమైన సుఖాన్నో దుఃఖాన్నో ఇస్తదే కదా. శీతోష్ణాదులు కాలభేదం చేత ఒక్కోసారి దుఃఖాన్ని ఇస్తాయి, ఒక్కోసారి సుఖాన్ని ఇస్తాయి. శీతోష్ణాదులు అవి అనియత స్వభావాలు ఉన్నాయి, ఎప్పటికి ఒకే తీరుగా ఉండవు. కానీ సుఖమో దుఃఖమో అయితే నియమంగా కలుగుతుందే కదా తప్పకుండా. అందుకని సుఖ దుఃఖాలు నియత స్వభావములు, శీతోష్ణాదులు అనియత స్వభావములు. అందుకని భగవంతుడు ఇక్కడ శీతోష్ణాదులకు మరి సుఖ దుఃఖాలకు రెండింటిని ఉల్లేఖన చేసి కృతజ్ఞ చెప్పినాడు. శీతోష్ణాదులను చెప్పి కూడా మళ్ళా సుఖ దుఃఖాలను వేరుగా చెప్పినాడు. అందుకని పృథక్ నిర్దేశ. తథాచ అత్యంత అస్థిరాన్ త్వద్భిన్నస్య వికారిణః సుఖ దుఃఖాది ప్రదాన్ భీష్మాది సంయోగ వియోగ రూపాన్ మాత్రాస్పర్శాన్ త్వం తితిక్షస్వ. అందుకని హే అర్జున, చూడు, అత్యంత అస్థిరములైనటువంటి మరియు అత్యంత భిన్నములైనటువంటి మరి వికారి స్వభావం కలిగినటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే భీష్మాదుల యొక్క వియోగం చేత నీకు కలుగుతాయి అంటున్నావు కదా. భీష్మాదుల యొక్క వియోగం చేత దుఃఖం కలుగుతుంది, సంయోగం అయితే సుఖం కలుగుతుంది అంటున్నావు కదా. ఆ సుఖ దుఃఖాలు, ఆ శీతోష్ణాదులు అవన్నీ అత్యంత అస్థిరములున్నాయి, భిన్నములున్నాయి, నీకంటే వికారి ఉన్నాయి. అటువంటి భీష్మాదుల యొక్క సంయోగ వియోగాల చేత కలిగేటువంటి సుఖ దుఃఖాలు, వాటికి కారణమైనటువంటి మాత్రాస్పర్శలు, శీతోష్ణాదులు, ఇవన్నిటిని కూడా నువ్వు సహించు అంటాడు. ఎందుకు? ఇవి అనిత్యములున్నాయి, అకించిత్కరములున్నాయి, నాకంటే భిన్నములున్నాయి, వాటితో నాకేం సంబంధమే లేదు. అలాంటప్పుడు నాకెందుకు దుఃఖం కలుగుతుంది, నాకెందుకు మోహం కలుగుతుంది అని విచారణ చేసి నువ్వు వాటిని సహించు. అంతే కదా. లోకంలో కూడా ఒకడు దుఃఖపడుతున్నాడు, దుఃఖపడితే ఇంకో వ్యక్తి ఉన్నాడు, వానికి కూడా దుఃఖం కలుగుతుందా? వానికి ఏదో ఆపద సంపద కలిగింది, వాడు దుఃఖపడుతున్నాడు. వీడు మంచిగానే ఉన్నాడు, వీడెందుకు ఏడుస్తాడు? వీనికి దుఃఖం కలుగుతుందేమో? కలగదు. అట్లా అత్యంత భిన్నములైనటువంటి భీష్మ ద్రోణాదుల యొక్క విచ్ఛేదం చేత ఏదైతే దుఃఖం కలుగుతుంది, నాకు మోహం ఉచితమే అనుచితం కాదని నువ్వు ఏదైతే అంటున్నావో, ఆ వియోగ సంయోగం చేత కలిగేటువంటి సుఖ దుఃఖాలు
వాటికి కారణమైనటువంటి శీతోష్ణాదులు, వాటికి కారణమైనటువంటి మాత్రాస్పర్శలు అంటే ఇంద్రియ విషయ సంబంధాలు, ఇవన్నీ కూడా అస్థిరములు, భిన్నములు, వికారములు. అందుకని వాటికంటే నువ్వు భిన్నంగా సాక్షిరూపుడు ఉన్నావు కాబట్టి వాటితో నీకేం సంబంధం లేదు కాబట్టి శీతోష్ణాదులను, సుఖదుఖాదులను తితిక్షస్వ, నువ్వు సహించు. నా ఏతే మమ కించిత్ కరాహ ఇది వివేకేన ఉపేక్షస్వ. ఇవి నాకంటే భిన్నములున్నాయి, వాటితో నాకేం సంబంధం లేదు, అవి అనిత్యములు, దృశ్యములు, మరి వికారి ఉన్నటువంటి వాటితో నాకేం సంబంధం. అకించిత్ కరాహ అంటే అత్యంత అశ్రేష్టములు, వాటితో నాకేం సంబంధం లేదు అని ఈ విధంగా వివేకం చేసి వాటిని ఉపేక్ష చేయి, వదిలేసేయి, సహించు అంటాడు. దుఃఖి తాదాత్మ అధ్యాసేన ఆత్మానం దుఃఖినం మా జ్ఞాసి ఇత్యర్థః. వాటితో నువ్వు తాదాత్మ అభిమానం పెట్టుకుని ఆ సుఖదుఖాలకు ఆశ్రయమైనటువంటి అంతఃకరణంతో నువ్వు తాదాత్మ్యం పెట్టుకుని అధ్యాస చేత నువ్వు దుఃఖిస్తున్నావు. దుఃఖం ఎందుకు కలుగుతుంది? వాస్తవంగా తాను ఆనందరూపుడు ఉన్నాడు, సుఖరూపుడు ఉన్నాడు, కానీ ఏడుస్తున్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు ఏడుస్తాడు అంటే అజ్ఞానం చేత సుఖదుఖాలకు ఆశ్రయమైనటువంటి అంతఃకరణం చేత తాదాత్మ అధ్యాస పెట్టుకున్నాడు. అభేద అధ్యాస అంటే అదే నేను, నేనే అదే అని దాంతో ఏకీభావాన్ని పొందినాడు. అంతఃకరణంతో ఏకీభావాన్ని పొంది ఇతడు కూడా దుఃఖితుడవుతున్నాడు. అందువల్ల అధ్యాస అంటే అతస్మిన్ తద్బుద్ధి. అధ్యాస అంటే అది కాని దాని యందు అది అనుడు బుద్ధి, వెండి కాని సుక్తి యందు వెండి అనేటువంటి బుద్ధి, ఇదే అధ్యాస. అట్లా దుఃఖి కాని అటువంటి సాక్షి యందు దుఃఖిత్వాన్ని ఆరోపించుకుంటున్నాడు. సుఖదుఖాలు ఎక్కడున్నాయి? అంతఃకరణంలో ఉన్నాయి. అన్యత్ర ఉన్న వాటిని అన్యత్ర అంటే తన యందు ఆరోపించుకుంటున్నాడు. ఏ విధంగా మనం చెప్పుకున్నాం కదా, ఒక సింహము ఒక పురుషుని వెంటబడింది. ఆ పురుషుడు భయం చేత పరిగెత్తి ఒక చెట్టు పైన ఎక్కాడు. అంతఃపూర్వం ఒక కోతి ఆ చెట్టు మీద ఉంది. ఇతడు కూడా చెట్టు ఎక్కాడు. ఇతడు ఒక కొమ్మ మీద కూర్చున్నాడు, ఆ కోతి ఒక కొమ్మ మీద కూర్చున్నది. అయితే ఆ సూర్యకిరణాల చేత ఆ పురుషుని యొక్క నీడ భూమిపై పడుతుంది, ఆ కోతి యొక్క నీడ కూడా భూమిపై పడుతుంది. అయితే ఆ సింహము ఏం చేసిందనంటే ఆ భూమిపై పడినటువంటి కోతి యొక్క నీడ మీద పంజా గర్జించి కుట్టింది. గౌన్రుమని కోతి యొక్క నీడ భూమి మీద ఏదైతే పడిందో ఆ నీడ మీద పంజా చేత కుట్టింది. కుట్టేసరికి ఆ కోతి అనుకున్నది, అమ్మ నన్నే కొట్టిందని గబక్కున కింద పడ్డది. నన్నే కొట్టింది అనుకున్నది. నీడ వేరు, దాని యొక్క ఛాయ, అది తాను కాదు కదా. ఆ నీడనే నేను అనుకున్నది. గబాలన కింద దుంకేసరికి అంతే సింహం పట్టింది, తిన్నది. ఇప్పుడు అధ్యాస అయిందా లేదా ఆ కోతికి? ఆ నీడనే నేను అనుకున్నది, అది అధ్యాస అయింది. అట్లా ఈ జీవునికి కూడా అధ్యాస చేత అంతఃకరణ ధర్మాలను, శరీర ధర్మాలను, ప్రాణధర్మాలను తన మీద ఆరోపించుకుంటున్నాడు. శరీరం పుడుతుంది, చస్తుంది, నేను పుట్టాను, నేను చస్తున్నాను అంటాడు. ప్రాణానికి ఆకలి దప్పులు ధర్మాలు ఉన్నాయి, నాకు ఆకలిస్తుంది, నాకు దప్పికేస్తుంది అంటాడు. సుఖదుఖాలు, కామ సంకల్పాలు మొదలైనటువంటి అంతఃకరణ ధర్మాలైతే నేను సుఖిని, నేను దుఃఖిని అంటున్నాడు, ఏడుస్తున్నాడు. వీడు వాస్తవంగా వీడు ఎట్లున్నాడు? నిర్వికారుడున్నాడు, సాక్షి ఉన్నాడు, దానితో ఏం సంబంధం లేదు. కానీ అంతఃకరణ ధర్మాలను తన యందు ఆరోపించుకుని ఏడుస్తున్నాడు. అందుకే ఏ అర్జున, ఈ అధ్యాస తీసేయి. మోహితుడవయ్యి అధ్యాస చేత నువ్వు దుఃఖితుడవైతున్నావు. ఆ అధ్యాస తొలగించుకొని ఈ సుఖ దుఃఖాలను నా ధర్మాలు కావు అని చెప్పి వాటిని సహించు, శీతోష్ణాలను సహించు. హే కౌంతేయ, హే భారత అని 2 సంబోధనాలు చెప్పినాడు ఇక్కడ. కౌంతేయ, భారత అని 2 సంబోధనలు ఇచ్చినాడు. ఈ సంబోధనల లోపల కూడా ఒక రహస్యం ఉంది. కౌంతేయ అంటే కుంతి కుమారుడు అయినటువంటి అర్జున అని సంబోధించుటలో రహస్యం ఏమిటంటే, నువ్వు కుంతి కుమారుడు ఉన్నావు. కుంతి ఎటువంటిది అనంటే ఎన్ని కష్టాలు వచ్చినా గాని సహిస్తుంది. చూడు, భర్త చనిపోయాడు పాండురాజు. భర్త చనిపోయినా గాని ఆ భర్త చనిపోయినటువంటి వియోగ దుఃఖాన్ని సహిస్తూ మిమ్మల్ని పోషించిందా లేదా? మీతో కలిసి ఎన్నో దుఃఖాలను అనుభవించిందా లేదా? మరి ఆమె నీలాగానే ఏడ్చిందా? సహించింది. అట్లా నువ్వు సహించు. నువ్వు కుంతి కుమారుడు ఉన్నావయ్యా. కుంతి ఏ విధంగా దుఃఖాలను సహిస్తుందో అట్లా నువ్వు దుఃఖాలను సహించు.
అంటాడు. ఇక భారత అనేటువంటి శబ్దం చేత భరత వంశీయుల లోపల సద్గుణ సంపన్నులు ఉన్నారు. ఈ సుఖదుఖాలకు ఎదుర్కొని రాజ్య పరిపాలన చేశారు. నువ్వు కూడా ఆ విధంగానే సహించు అని చెప్పినాడు. లేదా భారత అనే శబ్దానికి భా అంటే ప్రకాశం, అంటే జ్ఞానం, బ్రహ్మ విద్య. అందుకని భాయాం అంటే బ్రహ్మ విద్యాయాం రతః ఇది భారత. బ్రహ్మ విద్యలో రమించేటువంటి అధికారి పురుషుడు ఉన్నావయ్యా. నువ్వు బ్రహ్మ విద్యను పొంది బ్రహ్మ విద్యలోనే నువ్వు రమించేటువంటి అధికారి పురుషుడు ఉన్నావు, సామాన్యుడవు కాదు. అలాంటి నువ్వు ఏడుస్తావెందుకు అని ఈ విధంగా సంబోధనలో తాత్పర్యం ఉంది అని చెప్పినాడు. చివరకు ఇప్పుడు ఇదంతా ఎవరికి చెప్తున్నాడు భగవంతుడు? అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని సాధకులకు చెప్తున్నాడు. ఇక్కడ మనందరినీ ఉద్దేశంగా పెట్టుకొని అర్జునుని నిమిత్తంగా పెట్టుకున్నాడు అంతే. కాబట్టి ఇప్పుడు సాధకునికి చెప్తున్నాడు. సుఖదుఖాలు సాధకునికి ఎదురైతాయి, శీతోష్ణాలు ఎదురైతాయి, ద్వంద్వ ధర్మాలు ఇవి, ప్రకృతి ధర్మాలు ఉన్నాయి. నువ్వు ప్రకృతిలోనే ఉన్నావు కాబట్టి ప్రకృతి ధర్మాలను తప్పకుండా నీకు కలుగుతాయి. అయినా గాని వాటిని సహిస్తూ ఉండు. తీవ్ర ముముక్షయ ప్రారబ్ధవశాత్ ప్రాప్తం సుఖ దుఃఖాధికం సోడ్వా బ్రహ్మానుసంధానం నిరంతరం కర్తవ్యం అని ఏ విధంగా సాధకునికి ఉపదేశించినాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమనంటే తీవ్రమైనటువంటి ముముక్షుత్వం చేత ప్రారబ్ధవశాత్ ప్రాప్తం సుఖదుఖాధికం సోడ్వా, ప్రారబ్ధానుసారంగా సుఖదుఖాలు ఎదురవుతాయి నీకు. అలాంటప్పుడు వాటిని సహించుకుంటూ నువ్వేం చెయ్యి? బ్రహ్మానుసంధానం నిరంతరం కర్తవ్యం, బ్రహ్మానుసంధానాన్ని నిరంతరము చేస్తూ ఉండు అని మన సాధకులకు అందరికీ కూడా భగవంతుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఉపదేశం చేస్తూ మరేమని చెప్పాడు? సూక్ష్మ శరీరం కంటే నువ్వు వేరుగానే ఉన్నావు అని కూడా భగవంతుడు మనకిక్కడ ఈ శ్లోకం ద్వారా ఉపదేశం చేశాడు. అయితే ఇక్కడ భాష్యోత్కర్ష దీపిక అనేటువంటి ఒక టీక ఉంది భగవద్గీత పైన, చాలా అద్భుతమైన టీక. అక్కడ ఒక వాక్యం రాసినాడు ఆయన. శంకరాచార్యులు భగవద్గీతలో ఎక్కడెక్కడ సంబోధనలు వచ్చినాయో, అర్జునునికి సంబోధనలు పరంతప, కౌంతేయ, గుడాకేశ, భారత, పురుషర్షభ, ఇట్లా అర్జునునికి సంబోధనలు వచ్చినాయి. మరి ఒక్కోసారి భగవంతునికి కూడా సంబోధించినాడు, హే ఋషికేశ, ఇట్లా భగవంతునికి కూడా సంబోధనలు ఉన్నాయి. ఆ సంబోధన విషయంలో శంకరాచార్యులు ఎక్కడో ఒక చోట కించిత్ ఉల్లేఖ చేశాడు దాని వివరణ. కానీ అనేక చోట్ల ఈ సంబోధనలకు ఉదాసీనంగా ఉన్నాడు శంకరాచార్యుల వారు. ఎక్కడ కూడా సంబోధనలకు విశ్లేషణ చేయలే. ఎందుకు చేయలే అని అంటే భాష్యోత్కర్ష దీపికాకారు ఏమంటాడంటే, భాష్యకృద్భిస్తూ సుగమత్వాత్ సంబోధన అభిప్రాయ వర్ణనం నా సర్వత్ర క్రియతే ఇది బోధ్యం. భాష్యకారులు ఈ సంబోధనలకు విశ్లేషణ వివరణ ఎందుకు ఇయ్యలేదు అంటే అవి సుగమం ఉన్నాయి, సులభం ఉన్నాయి. అవి సులభం ఉన్నందువలన ఆ సంబోధనల యొక్క అభిప్రాయాన్ని భాష్యకారులు చెప్పలేదు, ఉదాసీనంగా ఉన్నాడు అని చెప్పినాడు అన్నమాట. కానీ మధుసూదన సరస్వతి గాని, నీలకంఠి కారు గాని, ఇంకా వేరే వాళ్ళు చెప్పారు. ఆచార్యులు ఉదాసీనంగా ఉన్నా కూడా కొంతమంది టీకాకారులు చెప్పారు. అందులో మా గురుదేవుడు విశేషంగా ఈ సంబోధన గురించి విశేష దృష్టి పెట్టి చక్కగా వివరించాడు. ప్రతి విశేషణానికి కూడా మంచి ఉత్పత్తి అర్థము, లక్షణాలు ప్రమాణబద్ధంగా చెప్పినాడు. అయితే భాష్యకారులు ఉదాసీనంగా ఎందుకున్నారంటే సుగమమే అన్నారు. మనబోటి వాళ్ళకు సుగమయాడు ఉన్నది. మనము ఈ భాష్యాన్ని చదివేదే అది మహా కఠినమైతుంది, ఈ సుగమయాడు ఉన్నది. అందుకని మరి ప్రతి శబ్దాన్ని విశ్లేషణ చేసుకుంటూ పోవాలి. దానికి మనకు మహాత్ములందరూ చెప్తూనే ఉన్నారు. ఆనందగిరుల వారు ఉన్నారు, మధుసూదన సరస్వతి ఉన్నారు, నీలకంఠి ఉన్నారు, భాష్యోత్కర్ష దీపికాకారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళను ఆశ్రయించి మనము ఆ భాష్యం యొక్క అర్థాన్ని యథామతిగా తెలుసుకుంటూ పోదాం. ఈ విధంగా 14వ శ్లోకం యొక్క వ్యాఖ్యానము అయిపోయింది. 15వ శ్లోకం రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.